కేటీఆర్ నువ్వేదో జల ఉద్యమం చేస్తా అంటున్నావు. నువ్వు జల ఉద్యమం చేయాల్సిన పని లేదు. ప్రజలే నీకు జల సమాధి కడతారు. ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణలో ఉద్యమకారులను రెచ్చగొట్టి శవాల మీద గడీలు కట్టినటువంటి పరిస్థితి మీ అయ్య పరిపాలన. నీళ్ల విషయానికి వస్తే ఈరోజు ఎన్నో అంశాలు మాట్లాడుతున్నావు నువ్వు. గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఏదైతే ఇప్పుడు పెట్టిందో మీటింగు, ఆ మీటింగ్ ఎవరు పెట్టిర్రు? ఆంధ్రప్రదేశ్ పెట్టింది. మరి ఆంధ్రప్రదేశ్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్కి పోయి వాళ్ళ ప్రతిపాదనలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందా లేదా? లేకపోతే మీ అయ్య లెక్క రోజా ఇంటికి పోయి చేపల పులుసు తిని రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పాలనా? లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ప్రగతి భవన్ పిలిచి బిర్యానీ పెట్టి గోదావరి జలాలు మిగులు జలాలు మస్తుగా ఉన్నాయి, బేసిన్లొద్దు బేసిజాలొద్దు, మీరు కావాలంటే గోదావరి జలాలు తీసుకుపోయి రాయలసీమలు కలుపుకోమని చెప్పింది మీ నాయన. ఇప్పుడు నువ్వు వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఏదో సంబంధం ఉందని మళ్ళా ఏదో సెంటిమెంట్ రేకెత్తిచ్చి మళ్ళా సెంటిమెంట్ ద్వారా ప్రజలకు దగ్గర కావాలని, మనం చేసిన పాపాలన్నీ ప్రజలు మర్చిపోతారని ఈ పిచ్చి ఆలోచనలకు వెళ్ళి బయటికి రా కేటీఆర్. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఏదో హిల్ట్ పాలసీ గురించి మాట్లాడుతున్నావు. ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా రావాలి అన్న ఆలోచనతోటి ఈ ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఈ ప్రభుత్వం ఏమైనా మంచి పనులు చేస్తుందేమో, ఈ ప్రభుత్వం ఎప్పుడు సుస్థిరంగా ఇక్కడ అధికారంలో ఉంటుందేమో అన్న భయంతో ప్రతి పాలసీని వ్యతిరేకించాలన్న ఆలోచనతోటే ఉన్నావు. అది హిల్ట్ కానీ హైడ్రా కానీ. ఈ హైడ్రా విషయానికి వస్తే మీ నాయన అధికారంలోకి వచ్చిన కొత్తల హైదరాబాద్ని న్యూయార్క్ నగరం చేస్తా అన్నాడు. ఏం చేసిరు? నాలాల మీద ఇల్లులు కబ్జాలు, చెరువులన్నీ కబ్జాలు, కుంటలన్నీ కబ్జాలు మీ నాయకులతో చేయించి ఇష్టానుసారంగా దండుకున్నది కాకుండా ఇప్పుడు హైడ్రా వచ్చి అన్ని సాఫ్ చేసి హైదరాబాద్ నగరంలో ముంపు ప్రాంతానికి గురి కాకుండా ప్రతి వానకాలంలో ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో హైడ్రా పనిచేస్తుంటే కబ్జాలన్నింటినీ క్లియర్ చేసి ప్రజలకు రావాల్సిన రోడ్లు పార్కులను క్లియర్ చేస్తుంటే తట్టుకోలేక మీరు హైడ్రా మీద చిన్న చిన్న వీడియోలు రిలీజ్ చేయించి కోర్టులలో కేసులు వేయించి మీ నాయకులే ఏది ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, మీ దగ్గర ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రియల్ ఎస్టేట్ మాఫియాతో కేసులు వేయించి ఇప్పుడు హైడ్రా గురించి మాట్లాడుతావు, హిల్ట్ పాలసీ గురించి మాట్లాడుతావు, గోదావరి జలాల గురించి మాట్లాడుతావు. నేను ఒకటే చెప్తున్నా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల గురించి మీకు మాట్లాడే అధికారమే లేదు. కృష్ణా జలాల మీద 299 టీఎంసీలకు ఒప్పుకొని వచ్చిన సన్నాసులు ఎవరు? మీరే కదా. ఇవాళ వచ్చి మీరు ప్రతి విషయంలో ఇవాళ బనకచెర్ల పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రం వెనుకకు తగ్గడానికి కారణం ఎవరు? ఇదే రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి జలశక్తి మంత్రితోటి మంతనాలు చేస్తేనే కదా పలుసార్లు దాన్ని తిరిగి పంపించారు ఆ ప్రతిపాదనలు. కాబట్టి కేటీఆర్ గారు మీరు రాజకీయమే చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలను తప్పుతో పట్టియాలి. ఏ పని చేసినా దాని గురించి మాట్లాడాలి. ఇలా యజ్ఞం చేసినా మాట్లాడాలి, ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదైనా మంచి పని చేసినా మాట్లాడాలి. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా కేటీఆర్ గారు, మీకు జనం 10 సంవత్సరాల అధికారం ఇచ్చిర్రు తెలంగాణ ప్రజలు. మీరు చెప్పిన పిట్ట కథలు విని మీకు 10 సంవత్సరాలు బ్రహ్మాండమైన అవకాశం ఇస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమైందో ప్రజలకు తెలుసు. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం అప్పుల రాష్ట్రమైంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 2.5-3 సంవత్సరాలల్లా మీరు చేసిన అప్పులు తీర్చడమే కాకుండా 1వ తారీఖు జీతాలు ఇచ్చుకుంటా, ఇంద్రమ్మ ఇల్లులు కట్టించుకుంటా, సన్నబియ్యం దింపించుకుంటా, మహిళలను ఉచిత బస్సులలో తిప్పుకుంటా, మహిళలను శక్తివంతురాలు చేసే విధంగా స్కీములు తీసుకొచ్చి ఎన్నో పథకాలు తీసుకొస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం అనేది నీకు ఒక ఆనవాయితీ అయిపోయింది, నీకు మీ బావకు. కానీ ప్రజలు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికలన్నీ చూసినాం. జూబ్లీ హిల్స్, కంటోన్మెంట్, గ్రామ పంచాయతీ ఎన్నికలు, అంతకుముందు వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలు అన్నిట్లలో చూసినాం మన సకదనం. కాబట్టి ఇక నుంచి ఒక కన్స్ట్రక్టివ్ లీడర్గా మాట్లాడు. ప్రతి పాలసీని వ్యతిరేకించకు. ఇటు గోదావరి సబ్జెక్టు మాట్లాడితే వ్యతిరేకిస్తావు, ఇటు కృష్ణా సబ్జెక్టు మాట్లాడితే వ్యతిరేకిస్తావు, ఇటు హైడ్రా సబ్జెక్టు మాట్లాడితే వ్యతిరేకిస్తావు, ఇటు హిల్స్ సబ్జెక్టు మాట్లాడితే వ్యతిరేకిస్తావు, ఇటు 22A ఏదైతే కోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి రెవెన్యూ పరిస్థితిని కూడా తప్పుదో పట్టించి ప్రజలకు ఏదో వాళ్ళ ఆస్తులు దోసుకుంటున్నారని అబద్ధాలు చెప్తున్నావు. ఈ పార్టీ 140 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ. నీ పార్టీ లెక్క కాదు, పిల్ల పార్టీ నీది. మీ అయ్య పెట్టింది పార్టీ దేనికోసము? తెలంగాణ వస్తుందని కాదు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. మీ అయ్య పార్టీ పెట్టింది దేనికోసం పెట్టిండు?
కలెక్షన్లు కమిషన్లు ఎలక్షన్ల కోసం పెట్టిండు, బై ఎలక్షన్లు తీసుకొచ్చి వాని దగ్గర వీని దగ్గర దండుకోనికి. కానీ తెలంగాణ ప్రజలు 1600 మంది బలిదానాలు చూసిన తెలంగాణ పరిస్థితిని సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిర్రు. సరే, తెలంగాణ ఇస్తే ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారంలోకి తెస్తే తెలంగాణ సకదనం ఏమైందో మనం చూసినాం 10 ఏళ్ళ. లేకపోతే ఇలా భారతదేశంలో అత్యంత ఉన్నతమైన స్థానంలో ఉండాల్సిన రాష్ట్రం ఇది. హైదరాబాద్ నగరాన్ని మనకి ఇచ్చి ఇంత చిన్న రాష్ట్రంలో మిగులు రాష్ట్రానికి ఇచ్చిన రాష్ట్రాన్ని ఎందుకు నడపలేకపోయారు? కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ మీకు పాలమూరు బిడ్డల మీద ఉంటే ఆ ప్రాజెక్టులు అయిపో ఎప్పుడో, పాలమూరు రంగారెడ్డి ఇవన్నీ. కాబట్టి దయచేసి కేటీఆర్ గారు ఈ పిచ్చి మాటలు మానేసి, నువ్వు మీ బావ ఇక నుంచి అయినా ప్రజలకు చేరువ కావాలంటే మాటలు సరిగ్గా, పనులు సరిగ్గా, చెప్పేవి సరిగ్గా చెప్పండి. Subscribe us and press the bell icon for more interesting updates.